గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 3 తర్వాత వర్షం మొదలవుతుందని అంచనా వేసింది. ఇక రాత్రంతా వర్షం కురుస్తుందని చెబుతోంది. హైదరాబాద్ తో సహా చాలా ప్రాంతాలలో వానలు కురుస్తాయని తెలిపింది. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటోంది. అది శనివారం ఉదయం వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయంటుంది. ముఖ్యంగా ఇవాళ ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం, కేసముద్రం, మధిర, కొంత వరంగల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక బంగాళాఖాతంలో రేపు ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అంటుంది. ఇక తెలంగాణలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని కూడా తెలిపింది. ఇక తెలంగాణలో 29 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ కూడా ఉంటుంది. తెలంగాణలో పగటి వేళ 68% డిగ్రీల సెల్సియస్, ఇక రాత్రి వేళ 87% ఉంటుందని తెలిపింది. ఇక నిన్న సాయంత్రంతో పాటు రాత్రి భారీ వర్షం కురిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. నిన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి సమాచారం మేరకు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సిటీతో పాటు చాలా చోట్ల కూడా వర్షం కురిసింది. దీంతో అన్నదాతలు ఎంతో సంబరపడ్డారు. నిన్న ఉదయం వరకు కూడా వర్షం కోసం ఎదురు చూసినటువంటి అన్నదాతలకు, అటు రైతాంగానికి నిన్న కురిసినటువంటి వర్షం మాత్రం కాస్త సంతోషాన్ని కలిగించింది. దాంతో పాటు పత్తి పంటలకు చాలా ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత వారం 10 రోజులుగా మొహం చాటేసినటువంటి వానలు నిన్న సడన్ గా ఒకటేసారి పడడంతో అటు పత్తి పంటలకు జీవం పోసినట్టుగా కూడా అన్నదాతలు అనుకుంటున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కూడా కనిపించింది. నిన్న చాలా చోట్ల కూడా వర్షం పడింది. వాతావరణ కేంద్రం చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి ఆదిలాబాద్ గాని, మంచిర్యాల గాని, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో, ఇటు పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల కొన్ని ప్రాంతాల్లో, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలో చాలా ఎక్కువగా వర్షం పడింది. దాంతో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా నిన్న వర్షం పడింది. సడన్ గా నిన్న వర్షం పడడంతో ప్రజలు కూడా వర్షంలోనే తడిచిపోయారు. ముఖ్యంగా మార్నింగ్ స్కూల్ టైం కు వెళ్లేటువంటి పిల్లలు గాని, జాబ్లకు వెళ్లేటువంటి ఉద్యోగస్తులు గాని, పనుల కోసం వెళ్లే వాళ్ళు గాని అప్పటి వరకు కాస్త ఉక్కపోతగా ఉన్నటువంటి పరిస్థితులలో సడన్ గా వర్షం పడడంతో వానలోనే చాలా మంది తడిచిపోయారు. సో తడిచిన క్రమంలో చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. చిన్నపిల్లలు అయితే చాలా వర్షం నీటిలో దంతేసుకుంటూ ఎంతో సంబరంగా గడిపారు. ఎందుకంటే ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా, అంటే ఆ టైంలో అలా వర్షం పడినటువంటి సందర్భం లేదు కాబట్టి చాలా ఎంజాయ్ చేశారు ఒక రకంగా నిన్న కురిసినటువంటి వర్షానికి. కాకపోతే అది భారీగా వర్షానికి మాత్రం దారి తీయలేదు. ఎందుకంటే నిన్న డే అంతా అలానే కంటిన్యూ అవుతుంటే కొన్ని వరద వచ్చేది, ఇంకా కొంచెం వాటర్ లెవెల్ ఎక్కువగా పెరిగిపోయేది. కానీ భారీగా వర్షానికి కుండపోత వర్షానికి అయితే దారి తీయలేదు. సో అదే పరిస్థితి మరొక 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణం కేంద్రం తెలిపిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. దాదాపు ఈదురుగాలు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో రైతాంగం మాత్రం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పవచ్చు సునీత. భారీగా వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పత్తి విత్తనానికి, మొలకెత్తిన పత్తి విత్తనాలకి నిన్న కురిసినటువంటి వర్షం వలన మరొక వారం రోజుల పాటు ఈ వాటర్ ఉండే అవకాశం ఉంది. ఈ తేమ గాని, ఈ పదన గాని భూమిలో ఉంటుంది కాబట్టి పత్తి పంటకు ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు. కానీ వర్షం పడని చోట్ల మాత్రము ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయితే భారీగా వర్షం పడితే మాత్రం సాగునీరు చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే వరి పంటకు గాని, మిర్చి పంటకు గాని, పసుపు పంటకు, మొక్కజొన్న పంటకు భారీగా వాటర్ అవసరం ఉంటుంది. కాబట్టి వరదలు ఎక్కువగా రావాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఎక్కువగా పెరగాల్సిన అవసరం ఉంది. సో ఈ పరిస్థితులలో భారీగా వర్షాలు పడాలని అటు అన్నదాతలు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షంతో పాటు మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాల వలన ప్రాణహిత పెన్గంగా నది ప్రవాహంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం ఇంకా కంటిన్యూ అవుతుంది. గత 10 రోజుల నుంచి కూడా కాళేశ్వరం వద్ద గోదావరి నది పరుగులు పెడుతుంది. ఇక కర్ణాటకలో కురిసినట్టు వర్షాలతోటి జూరాల ప్రాజెక్టు లిఫ్ట్ చేయడంతో అటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ వరకు కూడా కృష్ణా నది కూడా అటు ప్రవాహం కూడా మొదలైంది.
సో ఇంకా గోదావరి నది ప్రవాహం ఇటు నిజామాబాద్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అటు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ అయినా, ఇటు ఎల్లపల్లి ప్రాజెక్ట్ అయినా, ఇటు కడెం ప్రాజెక్ట్ అయినా, దాంతోపాటు మిడ్ మానేరు, లోయర్ మానే డ్యాము, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, ఈ ప్రాజెక్టులన్నిటి కూడా ఇంకా వాటర్ రావాల్సి ఉంది. సో ఈ సీజన్ ఇప్పటి వరకు కాళేశ్వరం వద్ద 280 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్ళిపోయింది. సో అంటే హెవీ వాటర్ అనేది కిందికి వెళ్ళడం జరిగింది. సో అది ఎందుకంటే కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి పిల్లర్స్ కుంగిపోవడం వలన ఆ వాటర్ ను లిఫ్ట్ చేయట్లేదు గవర్నమెంట్. సో వాటర్ ను లిఫ్ట్ చేసి ఉంటే మాత్రము ఈ 280 క్యూసెక్లు అంటే మినిమం దాంట్లో 20 క్యూసెక్ల వాటర్ లిఫ్ట్ చేసినప్పటికీ కూడా తెలంగాణ రైతాంగానికి ఎంతో ఉపయోగపడేదని కూడా అటు బీఆర్ఎస్ అంటున్నటువంటి పరిస్థితులలో వృధాగా మాత్రం నీరు పోతుందని చెప్పవచ్చు సునీత. ఇక భారీగా వర్షాలు పడితేనే ప్రాజెక్టులోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, చెరువులోకి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్నదాతలు మాత్రం భారీ వర్షపాతంపై ఇంకా ఆశలు పెట్టుకునే ఉన్నారు సునీత. రాజపేటలో అయితే ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే కూడా నిన్న సాయంత్రం ఏదైతే భారీ వర్షం కురుతుందో రాత్రంతా కూడా అది కంటిన్యూ అయింది. కాబట్టి దానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే ఉదయం మళ్ళీ పాఠశాలలు కానివ్వండి, ఆఫీసులు కానివ్వండి ఏమి తెరుచుకునే సమయం కాబట్టి ముందస్తు జాగ్రత్తలు చర్యలు ఏమైనా తీసుకున్నారా? హైదరాబాద్ విషయానికి వచ్చేసి నిన్న భారీగా వర్షం పడింది, కుండపోత వర్షం పడుతుంది. చాలా డివిజన్లలో కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి. సో సింపుల్ గా మామూలుగా హైదరాబాద్ సిటీలో 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం పడితేనే మొత్తం వాటర్ అంతా కూడా రోడ్లపైకి వస్తుంది. డ్రైనేజీలు అన్ని కూడా పైకి వస్తాయి, ఉప్పొంగి ప్రవహిస్తాయి. ఎక్కడైతే కల్వర్టులు ఉన్నా కానీ, చిన్న చిన్న బ్రిడ్జీలు ఉన్నా కానీ లోతట్టు ప్రాంతాల్లోకి ఇమీడియట్లీ వాటర్ వచ్చేస్తుంది. సో దీంతో ఎవ్రీ సెకండ్ కి దాదాపు 40-50 వెహికల్స్ మూవ్ అవుతున్నటువంటి హైదరాబాద్ సిటీలో ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాల వరకు ట్రాఫిక్ ఆగినవస విపరీతంగా స్తంభించిపోతుంది. అటువంటి పరిస్థితి నిన్న హైదరాబాద్ సిటీలో కనిపించింది. నిన్ననే కాదు సునీత, ఎప్పటికైనా సరే హైదరాబాద్ లో మామూలుగా వర్షం పడిందంటేనే కంప్లీట్ గా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి. సిటీ వాక్స్ లకు ఒక రకమైనటువంటి నరకం ఉంటుంది. పొద్దున లేచిందంటే వాళ్ళ ఆఫీసులకు వెళ్లేసరికి ఉద్యోగస్తులు కానీ, పనులకు వెళ్లేటువంటి కార్మికులు కానీ, ఇంకా వేరే వృత్తులకు వెళ్లేటువంటి వ్యక్తులు కానీ, స్కూళ్లకు వెళ్లేటువంటి టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా సరే 10-11 గంటల వరకు వర్షం కొట్టద్దని కూడా వాళ్ళు కోరుకుంటారు. ఇక ఈవినింగ్ వచ్చేసి 8-9 వరకు ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడాలనుకుంటారు. కానీ సిటీలో మాత్రం పరిస్థితి ఉండట్లేదు. పక్కా ఈవినింగ్ టైం ఎప్పుడైతే ఆఫీసెస్ కంప్లీట్ అయిపోయి, స్కూల్స్ కంప్లీట్ అయ్యి తిరిగి ఇంటి ముఖం పడతారో ప్రజలందరూ కూడా ఆ టైంలో హెవీగా వర్షం పడుతుంది. అంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా జామ్ అయిపోతుంది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ బృందము ప్రత్యేకంగా హైడ్రా ఏదైతే మనకు చెరువులలో కూడినటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఉందో, హైడ్రాను కూడా ఈసారి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సహాయక చర్యల్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. హైడ్రా కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర సహాయక చర్యల్లో పోషిస్తుంది. అంటే ఇప్పటి వరకు హెవీ ఫ్లడ్ వచ్చి ఇంకా జనాలు ఆ వరదల్లో చిక్కుపోయే పరిస్థితి ఇప్పటివరకు హైదరాబాద్ లో కనిపించలేదు. కాబట్టి మాక్సిమం ఎక్కడైతే నాలాలు క్లోజ్ అయిన చోట కానీ, వరదల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కానీ హైడ్రా వెళ్ళి కూడా అక్కడ సిచ్యువేషన్ క్లియర్ చేస్తుంది. హైడ్రాలో కూడా చాలా సీనియర్స్ అధికారులు ఉన్నారు, జిహెచ్ఎంసీ లో పనిచేసినట్టు కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, సిబ్బంది కూడా ఉన్నారు. కాబట్టి హైడ్రా, జిహెచ్ఎంసీ, దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, దాంతో పాటు మనకు ఫైరింగ్ సంబంధించినటువంటి ఏదైతే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరి కోఆర్డినేషన్ ఎక్కువగా ఉంది. వీళ్ళందరి కోఆర్డినేషన్ తో పాటు ప్రతి డివిజన్ లో, ప్రతి ఏరియాలో కూడా ఆ స్థానికంగా ఉండేటువంటి అధికారులతో కూడా ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ టీం ఎక్కడైతే నాలాలు క్లోజ్ అయిపోయి నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తాయో, ఎక్కడైతే వరద ప్రభావం ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే జనాలు అక్కడ చిక్కుకొని ఉంటారో, ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కడైతే ఉంటుందో ఇమీడియట్లీ ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు గుర్తించి అటు జిహెచ్ఎంసీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అందుబాటులో ఏదైతే టీం ఉంటుందో ప్రతి డివిజన్ లో కూడా వీళ్ళందరూ టీం ఏర్పాటు చేసింది. ఆ టీమును ఇమీడియట్లీ అక్కడికి పంపిస్తున్నారు. అక్కడ పంపించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా క్లియర్ చేసే విధంగా ఒక ప్రణాళిక రకమైనటువంటి ప్లాన్ అయితే పెట్టుకొని ఉన్నారు. దాన్ని అక్కడక్కడ ఇప్పుడిప్పుడే అమలు చేస్తున్నారు. సిచ్యువేషన్ ఎక్కడైతే సీరియస్ ఉందో కానీ ఎప్పటికప్పుడు 24 రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ కూడా ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ రౌండ్ ద క్లాక్
ఆ కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి సిబ్బంది కూడా కంప్లీట్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ వర్షం పడుతుంది ఏం సంగతి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇప్పుడు క్లోజ్ గా అబ్జర్వేషన్ చేస్తున్నారు. అయితే రాజ్ పటేల్, మరోపక్క అటు విద్యుత్ శాఖకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎక్కడైనా కరెంటు కోతలు ఉండే అవకాశం ఉందా? ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు ఉంటున్నాయని సూచిస్తుంది కాబట్టి వాతావరణ శాఖ దానికి సంబంధించి ఎక్కడైనా కరెంటు కోతలు ఉంటాయని ముందుగానే ఏమైనా చెప్పిందా? ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మాత్రం చాలా ఈ వర్షాకాలంలో వాళ్ళకి హెవీ బర్డెన్ ఉంటుంది సార్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి వచ్చేసి మెయిన్ గా వాళ్ళు కూడా రౌండ్ ద క్లాక్ అంటే 24 hours కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖకి వచ్చేసి ఏంటి అంటే పవర్ సప్లై సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంతో పాటు సప్లైకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ తో పాటు ఈ వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయో దానికి సంబంధించిన ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ద మెయింటెనెన్స్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అంటారు దాన్ని. ఈ ఆపరేషన్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా కూడా ఎప్పుడు క్లోజ్అప్ గా చేసి వాచ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ప్రతి ఏరియాలో జూనియర్ లైన్మెన్స్ ఉంటారు, లైన్ ఇన్స్పెక్టర్ ఉంటారు, తర్వాత ఏడీ ఉంటారు, ఏఈ, డిఈ, ఎస్సీ. సో వీళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ ఎప్పుడు కూడా మానిటరింగ్ ఉంటుంది. ఒక లైన్ మెన్ కానీ జూనియర్ లైన్ ఇన్స్పెక్టర్ తన పరిధిలో ఉన్నటువంటి ఎక్కడైతే ఈదురుగాలు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు చెట్లు ఎక్కడ పడిపోయాయి, విద్యుత్ స్తంభాలు ఎక్కడ నేల గురికాయి, ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ దెబ్బతిన్నాయి అన్నటువంటి ఇమీడియట్లీ సమాచారం తోటి ఆపరేషన్ సంబంధించిన టీంను కానీ రెస్క్యూకి సంబంధించిన టీంను కానీ విద్యుత్ శాఖలో కూడా ఒక రెస్క్యూ టీం ఉంటుంది. ఆ రెస్క్యూ టీం సంబంధించినటువంటి బృందం కూడా వచ్చేసి విద్యుత్ తీగలు కింద పడిన చోట కంప్లీట్ గా పవర్ ఆఫ్ చేసుకొని దాన్ని కట్ చేసి ఎక్కడ క్లియర్ చేయడము, ట్రాన్స్ఫార్మర్లు పాడైన చోట అవి పడిపోయిన చోట దాన్ని క్లియర్ చేయడము. చెట్లు మాత్రం ఎక్కువగా పడిపోతుంటాయి. చెట్లు పడ్డాలంటే ఇమీడియట్లీ మనకు కరెంటు పోల్ల మీద కానీ కరెంటు వైర్ల మీద కానీ పడిపోతుంటాయి. చాలా సందర్భంలో ప్రతిరోజు ఏదో ఒక చోట రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్. హైదరాబాద్ సిటీలో అయితే కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే భారీ వృక్షాలు చాలా కాలనీలో ఉన్నాయి కాబట్టి భారీ వృక్షాలు పడిపోయినప్పుడు ఆ కాలనీకి డివిజన్ కి కంప్లీట్ గా పవర్ సప్లై బంద్ అయిపోతుంది. సో పవర్ సప్లై బంద్ అయిపోయినప్పుడు ఇమీడియట్లీ పావు గంట హాఫ్ అన్ అవర్ లోనే దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కంపెనీలు ఫ్యాక్టరీలు ఎప్పుడు నిత్యము పవర్ అవసరం ఉంటుంది కాబట్టి ఆ రెస్క్యూ టీం కానీ ఆపరేషన్స్ టీం కానీ అటు విద్యుత్ శాఖ సంబంధించిన అవైలబుల్ ఉంటున్నారు. వాళ్ళు భారీ క్రేన్లను కూడా అందుబాటులో పెట్టుకున్నారు. జేసీబీలు కానీ క్రేన్లను కానీ కటింగ్ మిషన్స్ చెట్లు పడిపోయిన తర్వాత వాటిని తీసేయడానికి కటింగ్ మిషన్స్ కూడా దగ్గర పెట్టుకున్నారు. జనరేటర్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే చెట్లు పడిపోయినప్పుడు పవర్ ఉండదు. కటింగ్ మిషన్స్ ఆ చెట్లను కట్ చేయాలంటే పవర్ కావాలి. పవర్ లేనప్పుడు అది పనిచేయదు కాబట్టి జనరేటర్ కూడా దగ్గర పెట్టుకుంటున్నారు. కొన్ని ట్రాక్టర్స్ ఉంటాయి జనరేటర్ ను పవర్ ఉత్పత్తి చేసేటువంటిది. ఆ జనరేటర్ల సాయంతో కటింగ్ మిషన్స్ ని దగ్గర పెట్టుకొని పడిపోయిన చెట్లని కానీ కొమ్మలు కానీ కట్ చేస్తున్నారు. దాంతో పాటు విద్యుత్ సంబంధించినటువంటి వైర్ లైన్ కూడా తీసేసి ఇమీడియట్లీ స్టాక్ పెట్టుకుంటున్నారు. ఏదైతే ఎక్విప్మెంట్ అవసరం ఉంటుందో ఎక్విప్మెంట్ కూడా స్టాక్ పెట్టుకొని ఇమీడియట్లీ కరెంటును పునరుద్ధరించేటువంటి ప్రక్రియలు కూడా జిహెచ్ఎంసీలు సీరియస్ గా స్పీడప్ గా చేయడానికి కూడా తగిన విధంగా ప్లాన్స్ అయితే సిద్ధం చేసుకున్నారు సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.